బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు నిజామాబాద్ కాంగ్రెస్ కి బిగ్ షాక్. కాంగ్రెస్ కి ఇటు ధర్మపురి సంజయ్ గుడ్ బై చెప్పబోతున్నారా? రాజీనామా చేసే యోచనలో ఇటు ఉన్నట్లు సమాచారం. ముఖ్య అనుచరులతో ఇటు సంజయ్ అత్యవసర సమావేశాన్ని ఏర్పరిచారు. కాంగ్రెస్లో ప్రాధాన్యత కరువైందని ఆవేదన వ్యక్తపరిచారు. పార్టీలో ఎంత యాక్టివ్గా ఉంటున్నా కూడా పట్టించుకోవట్లేదంటూ అసంతృప్తిని వెళ్లగక్కారు. ఇటు నామినేటెడ్ పోస్టు అలాగే కార్పొరేషన్ పదవిపై ఆశలు అడియాసలైపోయాయి. పార్టీ విధానాలు, ఇటు స్థానిక నాయకత్వంలో విభేదాలు. ఇటు కాంగ్రెస్కి రాజీనామా చేసి మరి బీఆర్ఎస్లో చేరుతారని ఇటు గుసగుసలాడుతున్నారు. నామినేటెడ్ పదవి ఇస్తే కాంగ్రెస్లోనే కొనసాగే ఛాన్స్ ఉందా? మరోవైపు ఇటు నిజామాబాద్ కాంగ్రెస్ అలాగే బీజేపీని ఎదుర్కొనేలా బీఆర్ఎస్ స్కెచ్ వేస్తుంది. సీనియర్ లీడర్లను గులాబీ గూటికి లాగేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇటు డి శ్రీనివాస్ లెగసీని మరి క్యారీ చేస్తున్నారు ఇటు సంజయ్ అలాగే అరవింద్. తన సోదరుడు ఇటు బీజేపీ నుంచి ఎంపీ స్థానంలో ఉన్నాడు. కానీ ఇటు 2004 2009లో కూడా ఇటు డి శ్రీనివాస్ కాంగ్రెస్ అన్డివైడెడ్ ఏపీగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి పిసిసి చీఫ్గా ఇటు సంజయ్ తండ్రి తన సేవలను అందించాడు. కానీ సంజయ్కి ప్రస్తుతానికి అదే కాంగ్రెస్ పార్టీలో ప్రాముఖ్యత ఇవ్వట్లేదా? దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి గంగారెడ్డి అందుబాటులో ఉన్నారు. గంగారెడ్డితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గంగారెడ్డి చెప్పండి, ఇటు ఆ సమావేశం జరిగిందా? ప్రస్తుతానికి ఆ సమావేశంలో ఏ అంశాలను చర్చించారు? పార్టీ మారే ఆలోచన ఏమైనా ఉందా? కళ్యాణ్ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, నిజామాబాద్ తొలి మేయర్ ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ పార్టీని వీడే అవకాశాలు ఉన్నట్లు ఆయన కార్యకర్తలతో సమావేశం ఏర్పరిచారు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంది. అలా నాన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 2 పర్యాయాలు పిసిసి అధ్యక్షుడిగా చేశాడు. కాంగ్రెస్ పార్టీకి నిజామాబాద్ తొలి మేయర్ గా కూడా చేసిన పరిస్థితి. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని చెక్ పెట్టే దిశగా సంజయ్ చాలా ప్రయత్నాలు చేశారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ కూడా కైవసం చేసుకుంది. అదే కొనం కాంగ్రెస్ కు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి వెన్నంటిగా ఉన్నారో వాళ్ళ కుటుంబం మొత్తంగా కూడా ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ఇద్దరు 2 జాతీయ పార్టీల్లో ఉన్న పరిస్థితులు. ఒకరు అరవింద్ బీజేపీ ఎంపీ నుంచి నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. సంజయ్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగు. ఎటకేలకు కాంగ్రెస్ పార్టీ తమకు కార్పొరేషన్ పదవి ఇస్తారని చెప్పి ఆశపడ్డారు. 2.5 సంవత్సరాలు పూర్తయింది కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి. ఇంతవరకు కూడా ఎలాంటి కార్పొరేషన్ పదవులు కానీ ఎలాంటి నామినేటెడ్ పదవులు దక్కలేదని చెప్పి సంజయ్ యువసేన పూర్తిగా ఆందోళన చెందుతున్న పరిస్థితులు ఉన్నాయి. సంజయ్ యువసేన పూర్తి స్థాయిలో ఇప్పటికే 3,000 మందితో సంతకాల సేకరణ చేశారు. సంజయ్ కి పదవి రావాలి, పదవి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా సరే పదవి ఇవ్వకుంటే ఖచ్చితంగా పార్టీ వీడే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. కానీ ఇప్పటికే సంజయ్ అనుచర వర్గం అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉందాం, దీనికి సంబంధించి కాంగ్రెస్ అధిష్టానంతో కొట్లాడదాం, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పదవి ఇచ్చే వరకు కూడా నిరాహార దీక్ష చేస్తామన్నట్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సంజయ్ యువసేన కూడా ఇప్పటికే ధీమా వ్యక్తం చేస్తుంది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చివరి వరకు ఉండాలనే ఆలోచన కొంతమంది చెప్తుంటే, మరో కొంతమంది కాంగ్రెస్ పార్టీ మనల్ని పట్టించుకోవట్లేదు, కాంగ్రెస్ పార్టీలో వేస్ట్, మనం ఇతర పార్టీలోకి వెళ్దామని చెప్పి కార్యకర్తలతో సమావేశమైనప్పుడు సంజయ్ని అన్న మాటలు అవి. కానీ పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లాలో అయితే సంజయ్ ఎట్టకేలకు పార్టీ మారే అవకాశాలు ఉన్నట్లు గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా బీజేపీని ఎదుర్కోవాలంటే నిజామాబాద్ జిల్లాలో సంజయ్ లాంటి మనుషులు అవసరమనే ఉద్దేశం మీద కాంగ్రెస్ పార్టీ ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి హోదాలో ఉన్న సమయంలో సంజయ్ తో మాట్లాడినప్పుడు సంజయ్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత ఎలాగైనా సరే నీకు పార్టీలో పదవులు దక్కుతాయని చెప్పి ఆశ పెట్టారు. కానీ ఇంతవరకు కూడా పదవులు రాకపోవడంతో సంజయ్ సేన అంతా కూడా ఇప్పటికే ఆయనను పార్టీ మారాలని చెప్పి ఖచ్చితంగా ఒత్తిడి చేస్తున్న పరిస్థితి. ఆ ఒత్తిడిలోనే సంజయ్ పార్టీ మారే అవకాశాలు ఉన్నట్టు గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర అధిష్టానం పిసిసి అధ్యక్షుడు కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ సీనియర్ నాయకులు కానీ ఎవరు కూడా సంజయ్ ని సంప్రదించిన పరిస్థితులు. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా మాకు పార్టీలో ప్రాధాన్యత లేదనే కోణంలో కూడా సంజయ్ అనుచర వర్గం కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తానికి నిజామాబాద్ జిల్లా ఇటు జగిత్యాల జిల్లాకు సంబంధించిన ఈ కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇటు ఇప్పటికే జగిత్యాల జిల్లాకు సంబంధించిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఏదైతే కేసీఆర్ చక్రవ్యూహంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా సంజయ్ ఆయనతో పాటు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకుండా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వెళ్లేందుకు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధినేత
వెనుక నుండి చక్రం తిప్పుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కళ్యాణ్, ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద జలకనే చెప్పవచ్చు. కళ్యాణ్, రైట్ గంగారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు డి శ్రీనివాస్ పిసిసి చీఫ్గా తను 2004, 2009లో కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అవ్వడానికి తను ఎంతగానో కృషి చేశాడు. తన మొదటి కొడుకు మొత్తాన్ని మీద ఇటు కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్ళే మరి ఆలోచన ఉందా? ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన గులాబీ లీడర్లు ఇటు సీనియర్ లీడర్లని ఇటు నిజామాబాద్లో లాక్కునే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద సంజయ్ మరి ఏ పార్టీకి వెళ్ళబోతున్నాడు? కాంగ్రెస్లోనే ఉండే అవకాశం ఉందా? తనని పట్టించుకోవట్లేదు, తన కార్యకర్తలను కూడా పట్టించుకోవట్లేదు. ఇటు గతంలో మనం చూస్తే ఇటు నామినేటెడ్ పోస్టులు, దాని తర్వాత ఇటు చైర్మన్లు, వీటికి సంబంధించి ఆశలన్నీ కూడా అడియాసలు అయ్యాయి అంటూ మొత్తం మీద తన యువసేన వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇటు మరో పక్కన ఇటు ధర్మపురి అరవింద్ అదే నిజామాబాద్కి సంబంధించిన ఎంపీగా, సో గతంలో జరిగిన ఎలక్షన్స్లో ఇటు బీఆర్ఎస్ తన సీటుని, అక్కడున్న ఎంపీ సీట్ని కోల్పోవడంతో మొత్తానికైతే కొంత బౌన్స్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. సీనియర్ నాయకులు, లీడర్లని అందరినీ కలుపుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి సంజయ్ కూడా పార్టీ మారబోతున్నాడా అన్న దానిపై కొంత ఉత్కటం అయితే నెలకొనుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇటు కాంగ్రెస్కి రాజీనామా చేసి మరి బీఆర్ఎస్లో చేరుతారని ఇటు గుసగుసలాడుతున్నారు. నామినేటెడ్ పదవి ఇస్తే కాంగ్రెస్లోనే కొనసాగే ఛాన్స్ ఉందా? మరోవైపు ఇటు నిజామాబాద్ కాంగ్రెస్ అలాగే బీజేపీని ఎదుర్కొనేలా బీఆర్ఎస్ స్కెచ్ వేస్తుంది. సీనియర్ లీడర్లను గులాబీ గూటికి లాగేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇటు డి శ్రీనివాస్ లెగసీని మరి క్యారీ చేస్తున్నారు ఇటు సంజయ్ అలాగే అరవింద్. తన సోదరుడు ఇటు బీజేపీ నుంచి ఎంపీ స్థానంలో ఉన్నాడు, కానీ ఇటు 2004, 2009లో కూడా ఇటు డి శ్రీనివాస్ కాంగ్రెస్ అన్డివైడెడ్ ఏపీగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి పిసిసి చీఫ్గా ఇటు సంజయ్ తండ్రి తన సేవలను అందించాడు. కానీ సంజయ్కి ప్రస్తుతానికి అదే కాంగ్రెస్ పార్టీలో ప్రాముఖ్యత ఇవ్వట్లేదా? దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి గంగారెడ్డి అందుబాటులో ఉన్నారు. గంగారెడ్డితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గంగారెడ్డి, చెప్పండి, ఇటు